హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇటీవల కాలంలో నాగార్జున సాగర్ రోడ్డు కావచ్చు, శ్రీశైలం రోడ్డు వైపు కావచ్చు, ఎక్కడ అంటే అక్కడ ల్యాండ్ సర్వేలు చేస్తూ ఒక కోడ్ ద్వారా నిర్దిష్టమైన సంకేతాలను చాలామంది గమనిస్తున్నారు. ఈ సంకేతాలు దేనికి, ల్యాండ్ సర్వే దేనికి అన్న విషయంలో గ్రౌండ్ లెవెల్లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. యాక్చువల్గా అది హై స్పీడ్ రైలుకి సంబంధించిందా, లేకపోతే ట్రంక్ రోడ్డుకు సంబంధించిందా, లేకపోతే అమరావతి బందర్ పోర్ట్ నేషనల్ హైవేవా, ఇవన్నీ రకరకాల ఏజెన్సీల ద్వారా ఆయా ప్రభుత్వ విభాగాలు సర్వే చేస్తున్నాయి, ల్యాండ్ సర్వేస్ అలైన్మెంట్ ఫైనల్ చేయడానికి. అయితే ఈ క్రమంలో ఎక్కడి నుంచి హై స్పీడ్ రైలు వెళుతుంది అనే విషయంలో కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిందే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర, పదూరుగూడ దగ్గర హై స్పీడ్ రైలు టెర్మినల్ వస్తుంది. అక్కడ నుంచి అటు పూణే ముంబై వైపు, ఇటు అమరావతి చెన్నై వైపు, అదే రకంగా బెంగళూరు వైపు వెళ్లే 3 హై స్పీడ్ రైళ్లకు సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ అది ఉండబోతోంది. అయితే 2 మాత్రం ఫ్యూచర్ సిటీ దిశగా వెళుతున్నాయి. బెంగళూరు కానీ, అదే రకంగా అమరావతి చెన్నై రూట్ కానీ ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ వెళుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ చాలా మందిలో ఏం చర్చ జరుగుతుందంటే, అసలు ఈ హై స్పీడ్ రైలు సంబంధించిన ట్రాక్ ఎలా వేస్తారు, ఎట్లా ఉంటుంది అనే దాని మీద చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది నాకు కొంత క్లారిటీ వచ్చింది. దాని విషయంలో ఒక రిపోర్ట్ నాకు అందింది. ఆ రిపోర్ట్ ఆధారంగా నేను అసలు హై స్పీడ్ రైలు నిర్మాణం ఎలా ఉండబోతోంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలైన ఫ్యూచర్ సిటీ రేపు ప్రభుత్వం మారినా కూడా ఎలాంటి మార్పులు చేర్పులు ఉండని ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా చెప్పదగిన సూచన. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మారే అవకాశాలు లేని ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎంటైర్ ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు 71 గ్రామాలున్నా, మొదట్లో 56 గ్రామాలున్నా, ఇప్పుడు 71 గ్రామాలైనా, రేపొద్దున 85 గ్రామాలు కాబోతున్నా, మొత్తం ఎంటైర్ ఫ్యూచర్ సిటీలో ప్రస్తుత గవర్నమెంట్ అనుకున్నట్టుగా భవిష్యత్తులో డెవలప్మెంట్ ఉంటుందా లేదా అన్న విషయంలో కొంత తేడాలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మారితే అంటే పూర్తిగా రద్దయితే చేయడం కుదరదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముద్రను వేసుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అదే ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో 13,440 ఎకరాలు, అది మాత్రం ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ చేసిందో, ఎందుకంటే ఎంఓయూలు చేసుకుంది, ఆ ఎంఓయూల ద్వారా దాదాపు 1,85,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది. వాళ్లకు ల్యాండ్ కేటాయించారు. అలాంటి వారి విషయంలో ఎవరు ప్రభుత్వం వచ్చినా కూడా మార్పులు చేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి అసలు మార్పులు చేర్పులు లేని ప్రాంతం ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ. ఖచ్చితంగా ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో ఫార్మాసిటీ పేరిట భూసేకరణ జరిగింది కాబట్టి అక్కడ ఫార్మా రంగాన్ని ఎంకరేజ్ చేస్తామని, ముందుగా అదే ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రభుత్వాలు హైకోర్టులో కూడా తెలిపిన పరిస్థితి, అఫిడవిట్ సమర్పించిన పరిస్థితి. కాబట్టి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండని, ఎవరు అధికారంలోకి వచ్చినా పట్టాలు తప్పకుండా ప్రగతి వైపు సాగే ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో నేను సజెస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత ఇంకొకటి, రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు గ్రాఫిక్, ఇప్పుడు మనకు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యాప్స్ వచ్చాయి, చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, ఇవన్నీ వాటి ద్వారా రకరకాలుగా వాళ్ళ ప్రాజెక్టులకు దగ్గరలోనే అత్యంత అభివృద్ధి రాబోతుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తూ వాటిని చూపిస్తూ జనాలను బురిడి కొట్టిస్తున్నారు, ఇన్వెస్టర్లను బురిడి కొట్టిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఎండార్స్ చేసిన డాక్యుమెంట్స్ చూపించిన వాళ్ళను మాత్రమే రమ్మండి. అలాంటి డాక్యుమెంట్స్ నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఎక్కడ ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా విస్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. 2 ఏళ్ల కింద నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరూ లేరు. ఇవాళ వందల మంది పుట్టుకొచ్చారు. రియల్ ఎస్టేట్ బేస్డ్ యూట్యూబ్ వీడియోలు చేయడం కానీ, రకరకాల ఫ్యూచర్ సిటీకి సంబంధించి వాళ్లకున్న నాలెడ్జ్ని వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని బురిడి కొట్టిస్తున్న వాళ్ళు చాలా మంది తయారయ్యారు. కాబట్టి ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర ట్రస్ట్ చేయొచ్చు. అలాంటి వాడి దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు మీకు ఎలాంటి విఘాతం జరగడానికి అవకాశం ఎంత మాత్రం ఉండదు. రైట్, కీలకమైన ప్రాంతాలను గుర్తించడంలోనే, అదే రకంగా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడంలోనే అసలైన ఇన్వెస్టర్ తెలివితేటలు దాగున్నాయి. ఇది గుర్తించండి. గూగుల్ మ్యాప్ పట్టుకొని తిరిగితే తెలియదు. గూగుల్ మ్యాప్ పట్టుకుంటే ఎక్కడ ఏదొస్తుంది, ఎక్కడ ఏ సెక్టర్ వస్తుంది, ఏ సెక్టర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అసలు ఆ సెక్టర్ రేపు పొద్దున ప్రభుత్వం మారినా మారకున్నా అదే విధంగా కొనసాగుతుందా, యథాతథ స్థితి కొనసాగుతుందా అనేది తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. హై స్పీడ్ రైలుకు సంబంధించి కంప్లీట్గా పిల్లర్ల మీదనే నిర్మాణం జరగబోతుంది.
ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఎట్లయితే మెట్రో మనకు పిల్లర్ల మీద నిర్మాణం జరిగిందో అలా నిర్మాణం జరిగితేనే ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ స్పీడ్ మెయింటైన్ చేసి, అంటే ఇప్పుడు బెంగళూరు అండ్ చెన్నైకి సంబంధించి 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. అదే రకంగా పూణే ముంబైకి సంబంధించి 330 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి గంటకు. కాబట్టి దానికి అనుగుణంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎలివేటెడ్ గానే ఉండాలి, అంటే పిల్లర్ల మీదనే కట్టాలి. ఇది సూత్రప్రాయంగా కాదు, కన్ఫర్మ్డ్ గా నిర్ణయం జరిగింది. హైదరాబాద్ మీదుగా 3 ట్రైన్లు పిల్లర్ల మీదే లైన్లు వేసి నడిపించేలా ప్రణాళికలు, మార్గాలపై కసరత్తు, కేంద్రానికి సూచనలు అంటూ వివరాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పరిధిలో 520 కిలోమీటర్లు 3 మార్గాలు కలిపి 523 కిలోమీటర్ల మేరకు మనం వెళ్ళబోతోంది. ఇది హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, అమరావతికి కేంద్రం బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేయగా ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అలైన్మెంట్ కు సంబంధించి ప్రాథమికంగా సూచనలు కేంద్రానికి తెలియజేసింది. మెట్రో రైలు తరహాలో పిల్లర్లపైనే బుల్లెట్ ట్రైన్లు నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మీదుగా వెళ్లే బుల్లెట్ ట్రైన్లపై ఆసక్తి పెరిగింది అంటూ ఓవరాల్ గా 17.5 మీటర్ల వెడల్పుతో ఈ ట్రాక్ కడతారు. 17.50 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించి ఇరువైపులా బఫర్ జోన్ ను నిర్ధారిస్తారు. ఈ బఫర్ జోన్ కు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడమే కాకుండా నిర్మాణాలకు కూడా షరతులు విధిస్తారు. పిల్లర్లకు ఎలాంటి డ్యామేజ్ కావద్దనే ఉద్దేశంతో వాటి కింద కార్యకలాపాలు చేపట్టకుండా ఫెన్సింగ్ వేస్తారు. కింద కూడా క్లియర్ కట్ గా ఫెన్సింగ్ ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ పిల్లర్ల మీద నుంచి వెళ్తుండడం వల్ల వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం. రైతులకు సరే కాంపెన్సేషన్ అదంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనుకోండి. బుల్లెట్ ట్రైన్లు వెళ్లే రూట్లలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయని విశ్లేషిస్తున్నారు. దీంతో పాటు బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చాలా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. మీకు ప్రతి చోట స్టేషన్ పెడితే మళ్ళీ అది బుల్లెట్ ట్రైన్ ఎందుకు అవుతుంది, నార్మల్ ట్రైన్ అవుతుంది. కాబట్టి వెరీ లిమిటెడ్ నంబర్లో స్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కూడా స్ట్రాటజికల్ లొకేషన్లో మాత్రమే స్టేషన్లు ఇస్తారు. హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు 3 రూట్లో కలిపి మొత్తం 520 కిలోమీటర్ల వరకు బుల్లెట్ ట్రైన్లు రూట్లు వెడతాయని గుర్తించారు. రైల్వే లైన్తో పాటు బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు, జంక్షన్లు వాటి కోసం మొత్తంగా 2500 ఎకరాల వరకు భూమి అవసరం ఉంటుందని చెప్పి అంచనా వేశారు. భూసేకరణతో పాటు బుల్లెట్ ట్రైన్కు అవసరమయ్యే మొత్తం వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి భారము లేదు. మొత్తం మీద ఖర్చు అయితే 3 రూట్లకు సంబంధించి 20 లక్షల కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే లేటెస్ట్ అంచనాల ప్రకారం 15 లక్షల కోట్లు. కానీ ఇవి పూర్తయ్యే టైం 2034 కాబట్టి ఆనాటికల్లా ఇది ఏ స్థాయిలో పెరుగుతుంది అనేది కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. బుల్లెట్ ట్రైన్ రూట్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించి నిర్మాణ పనులను చేపట్టడానికి కార్పొరేషన్ లేదా ఎస్పీవీ ఏర్పాటు చేస్తారనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. బుల్లెట్ ట్రైన్స్ అన్ని రూట్లు పూర్తి చేయడానికి దాదాపుగా 15 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా. 10 ఏళ్ళ టైం పడుతుంది కాబట్టి ఇది 20 లక్షల వరకు కూడా చేరుతుంది అనేది మెయిన్ గా ఉంటుంది. ఇక మనకి ఇంతకుముందు నేను చెప్పింది హైదరాబాద్ హబ్ అవుతుంది అనేది. మొత్తం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తే 3 హైదరాబాద్కి ఇచ్చింది. అంటే హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రియారిటీ ఇచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. బహదూర్గూడలో అక్కడ గుర్తించారు. ఒకే చోట ఈ మన హైస్పీడ్ రైల్ టెర్మినల్ వస్తుంది, తర్వాత మెట్రో స్టేషన్ వస్తుంది అండర్ గ్రౌండ్ లో, తర్వాత ఒక బస్ టెర్మినల్, భారీ బస్ టెర్మినల్ కూడా అక్కడ వస్తుంది. బుల్లెట్ ట్రైన్, మెట్రో, బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్ గా 650 ఎకరాలు. ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల కూడా చాలా కన్వీనియన్స్. అందుకే నేను పదే చెప్తుంటాను, పెద్ద గోల్కొండ 15 కానీ, తుక్కుగూడ 14 కానీ, తర్వాత రాయవరియాల్ 13 కానీ, తర్వాత 12 బొంగళూరు కానీ, ఈ 4 ఔటర్ ఎగ్జిట్ల దగ్గరలో ఇన్వెస్ట్ చేయడము, వీలైతే ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకోవడానికి అనుగుణంగా ఉన్న ప్లాట్లను సొంతం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు పొందడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. ఇది ఓవరాల్ గా ఎలివేటెడ్ గా ఉండబోతోంది హై స్పీడ్ రైల్. అదే రకంగా కింద నుంచి అటు ఇటు మూమెంట్ ఉండకుండా ఉండడానికి కూడా క్లియర్ కట్ గా ఫెన్సింగ్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రమే దాన్ని అటు ఇటుగా దాటడానికి అవకాశం ఉంటుంది, మెయిన్ రోడ్లు ఉన్న చోట. మిగతా చోట్ల మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉండదు. పిల్లర్లకు డ్యామేజ్ జరుగుతున్న ఉద్దేశంతో వాటికి ఫెన్సింగ్ కూడా వేస్తారు. అటుపక్క ఇటుపక్క నిర్మాణాల విషయంలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. పెట్టినా కూడా ఆ పక్కన ఉండే ల్యాండ్స్ కు ఒక డిఫరెంట్ వాల్యూ అయితే పెరుగుతుంది ఫర్ ష్యూర్ గా. రైట్, ఇది ఈ హై స్పీడ్ రైల్ విషయంలో కొంత క్లారిటీ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన సమాచారంతో ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అనే బటన్ నొక్కి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లీస్ట్ అమౌంట్ 89 రూపీస్ పర్ మంత్. అదే రకంగా హైయెస్ట్ 399 పర్ మంత్ ఉంటుంది.
ఒకవేళ నా కంటెంట్ అంత వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.